వెళ్ళింది. సో మీరు అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయిందని అనుకుని ఉండాలి కదా, మరి మీకు డౌట్ ఎక్కడ వచ్చింది? కాలేజ్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా? అవును సార్, యాక్చువల్గా మా పిన్ని ఊరికి వచ్చేసింది, డాకర కట్టాలనేసి మా విలేజ్ కి వచ్చింది. ఓకే, ఇది హనుమాన్ కుర్తి ఏదో ఉంది. హనుమాన గుత్తికి. ఓకే. అవును సార్, హనుమాన గుత్తికి వచ్చింది సార్. హనుమాన గుత్తికి వచ్చిన తర్వాత మా బాబాయ్కి వీళ్ళు కాల్ చేస్తున్నారు సార్ కాలేజ్ నుంచి. ఎన్ని గంటలకి? మీ అమ్మాయి 9:35 ఆ టైంలో చేస్తున్నారు సార్. 9:35. ఓకే. ఆ టైంలో చేస్తున్నారు. వాళ్ళు మా బాబాయ్ ఏమని చేశాడంటే వెంటనే మా పిన్నికి కాల్ చేశాడు, ఇట్లా అమ్మాయి కాలేజీకి రాలేదు అంట, చూడు అనేసి. అంటే నేను మా పిన్ని ఆల్రెడీ మా విలేజ్ కి వచ్చింది, నేను ఉన్నాను అన్నమాట విలేజ్ లోనే. సో విలేజ్ లో అంటే మా పిన్ని నాకు పిలిచి, అరే ఇట్లా వయసు కాలేజీకి వెళ్ళలేదంట అంటే, సరే ఒక్క నిమిషం ఉండు కాల్ చేస్తా అనేసి అబ్బాయి లోకేష్ అనేవాడు మా అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు సార్. అది నియర్లీ 1 year అయింది. ఆల్రెడీ 3 times మనకి వార్నింగ్ ఇవ్వడం కూడా అయింది. వార్నింగ్ ఇవ్వడం కూడా అయిపోయింది. తర్వాత నేను అంటే మా అమ్మాయి కాలేజీ రాలేదంటే నేను ఫస్ట్ వానికి కాల్ చేశా. ఓకే, తన కాలేజీకి వెళ్ళలేదు అన్న వెంటనే మీరు లోకేష్ కాల్ చేశారు, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండా? అవును సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళకుండానే ఇక్కడ నుంచి నేను లోకేష్ కాల్ చేశా. ఓకే. ఆ నెంబర్ పని చేయలేదు సార్, వర్క్ అవ్వట్లేదు. ఓకే. వర్క్ అవ్వకుండా అంటే నేను అంటే ఇప్పుడు మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అనేసి ఆల్రెడీ వాళ్ళ మామ మధ్యలో ఉన్నాడు సార్. అంటే ఏమైనా చేయాలంటే నేను వాళ్ళ మామకు చెప్తా, వీడు ఏమైనా చేశాడంటే మా చెల్లెల తరపున. ఓకేనా? సో అలా అనేసి నేను వెంటనే వాళ్ళ మామకు కాల్ చేశా. వాళ్ళ మామకు కాల్ చేస్తే మా వాడు ఐటీ కాలేజ్ ఫీజు కట్టును పోయాడు, లేడు కడపకి వెళ్ళాడు అని చెప్పాడు నాకు సార్. ఓకే. కడపకి వెళ్ళాడంటానే సర్లేనేసి నేను కామ్ అయిపోయాను సార్. తర్వాత నేను ఓకే నాకు ఒకసారి వాడి నెంబర్ పెట్టనేసి మళ్ళీ కాల్ చేస్తున్నాను సార్ వానికి. అంటే అతని నెంబరు లోకేష్ నెంబర్ కోసం నేను మళ్ళీ కాల్ చేశాను వాళ్ళ బావకి. ఓకే. వాడికి కాల్ చేస్తున్నా ఏం చేస్తాడంటే నాకు బిజీ వస్తుంది వాళ్ళ బావది అదే అతనిది. ఓకే. బిజీ వస్తుంటే ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది, అంటే వీడు వాడికి కాల్ చేశాడు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు, ఇలా సురేంద్రకి ఈ అమ్మాయి కాలేజీకి పోలేదు, సో నీ మీద అనుమానం ఉందనేసి ఇతను చెప్పేశాడు సార్. చెప్తూనే బిజీ వస్తుంది సరే అనేసి ఇంకా నేను కాల్ కట్ చేసి ఎంతసేపు ఎత్తలేదు సార్, లిఫ్ట్ చేయలేదు. సో నేను మా పిన్ని కాలేజ్ దగ్గరికి వెళ్ళాం సార్. వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళిపోయాం సార్, కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. ఈ అమ్మాయి దగ్గర మీ చెల్లెల దగ్గర ఫోన్ లేదా? ఫోన్ లేదు సార్, ఇంటర్మీడియట్ కదా. ఓకే. ఓకే. సో కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సార్ ఉన్నారు సార్. వాళ్ళ సార్ వాళ్ళు ఉంటే అక్కడ నేను వెళ్ళేసరికి వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ తెలుగు స్టూడెంట్స్ అందరినీ బయట పెట్టి వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను మా పిన్ని వెళ్ళేసి నిలబడ్డాము. నిలబడితే వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వలేదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే నేను కోపం వచ్చి, ఏంటి మేము ఎందుకు వచ్చాము, మీరు ఏం చేస్తున్నారు అంటే, సార్ ఒక్క నిమిషం సార్ అనేది పిల్లలందరినీ పంపించేసి చెప్పండి సార్ అంటే, ఇలా మీరు వయసు మిస్ అయిన కాలేజీ రావాలని చేస్తున్నారు, పాటు ఉదయం వచ్చింది సార్ అంటే, లేదు మేడం రాలేదు, మేము పిల్లల్ని కనుక్కుంటే గండికోటకి వెళ్తా అని చెప్పిందంట అన్నాను. మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది వీళ్ళు గండికోటకి వెళ్తారంట అనే విషయం. గండికోట అని పిల్లలకు చెప్పింది, అదే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అనేసి మా ప్రిన్సిపల్ సార్ అయిపోయినాడు. ఓకే. వాళ్ళ ప్రిన్సిపల్ అక్కడ లోపల ఉండేది. చెప్పిన తర్వాత నేను మా అన్నకు కాల్ చేశాను సార్. వెంటనే మా అన్న అక్కడే వర్క్ చేస్తుంటాడు ప్రొద్దుటూరులోనే. ఓకే. సో మా అన్నని పిలిచాను, మా అన్న కాలేజ్ దగ్గరకు వచ్చాడు. కాలేజ్ దగ్గరకు వస్తూనే వీళ్ళు ఏదైతే గండికోట అని చెప్తున్నారో అందుకనేసి నేను మా అన్నను మా పిన్ని అక్కడే పెట్టేసి నేను బయలుదేరాను సార్. ఓకే, మీరు గండికోటకు బయలుదేరారు? గండికోటకు బయలుదేరాను సార్. సో గండికోటకు బయలుదేరిన తర్వాత నేను ఎంట్రన్స్ లో అక్కడ టోల్ కట్టాలి సార్ అన్నమాట. అంటే గండికోటకి ఎంట్రన్స్ నియర్లీ ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటా నియర్లీ. ఓకే. సో 2 kilometers ముందే టోల్ గేట్ వస్తుంది, అక్కడ మనం టోల్ కట్టాలి అనమాట. ఓకే. సో టోల్ కట్టేటప్పుడు నేను అడిగాను అతను, అన్న అంటే అతను టోల్ డబ్బులు అడిగితే నేను లేదన్నా ఇలా మా అమ్మాయి మిస్ అయింది, సో లోపలికి వెళ్ళాలి అనేసి చెప్పాను. అంటానే సరే ఓకే అన్నాడు. నేను అడిగాను, అన్న సీసీ పని చేస్తుందా అన్న అంటే, పని చేస్తుందన్న అంటే రికార్డ్ యాడ్ ఉంటుందంటే, ఈ రికార్డ్ ఇక్కడ ఉండదన్న, డైరెక్ట్ కలెక్టర్ దగ్గర ఉంటుంది, కలెక్టరేట్ లో ఉంటుంది అన్నాడు. ఓకే. అనేసి నేను లోపలికి వెళ్ళాను సార్. నేను గండికోట లోపలికి వెళ్ళాను. ఎవరు, మీరు ఒక్కరే వెళ్ళారా, మీతో ఇంకెవరైనా వచ్చారా? ఎవ్వరు రాలేదు సార్, ఒక్కనే వెళ్ళాను సార్. నేను ఒక్కడే వెళ్ళాను, లోపలికి వెళ్ళాను సార్. నా బైక్ బుల్లెట్ సార్ నాది, ఒక్కనే వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, అక్కడ కనబడిన వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత నా బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేసి అక్కడ మన బైక్ పార్క్ చేసే దగ్గర బఠానీలు అమ్ముతుంది ఒక అవ్వ.
ఆమెను కూడా అడిగాను సార్, ఇలా ఈ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందా అంటే లేదు అన్నారు. సో నేను డైరెక్ట్ స్ట్రైట్ పోతే అక్కడ ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ పాయింట్ ఉంది సార్ వాటర్ది. ఓకే. సో ఆ వ్యూ పాయింట్ దగ్గర జనాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగాను సార్, ఈ అమ్మాయి ఏమైనా చూసారా. అప్పుడు టైం ఎంత అవుతుంది? నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు 1 hour ఉంటుంది సార్. నేను అక్కడ లోపలికి వెళ్ళేసరికి 1 ఉంటుంది మధ్యాహ్నం. ఓకే. అదే అవును సార్. అప్పుడే కనిపించిన వాళ్ళందరినీ అడిగాను సార్, మీకు ఈ అమ్మాయి తెలుసా, ఈ అమ్మాయి తెలుసా, చూసారా ఎక్కడన్నా అంటే లేదన్నా, చూడలేదన్నారు సార్. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిది అక్కడ టెంపుల్ ఉంది సార్, అది విఘ్నేశ్వర టెంపుల్ ఏదో తెలియదు, రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తున్నారు 2 కప్పులు. వచ్చేటప్పుడు నేను వాళ్ళని అడిగాను, అన్న ఈ అమ్మాయి ఏమన్నా చూసారా అన్న ఇక్కడ అంటే లేదు బాబు చూడలేదన్నారు. సో నేను అక్కడి నుంచి చూసి ఇంకా ఎవరు కనపడలేదు సార్, నాకు బయట నుంచే చూస్తాను ఇంకా ఎవరు కనపడలా అనేసి నేను వెళ్ళిపోయాను సార్. ఇంకా నెక్స్ట్ వాళ్ళని అడిగాను, ఇంకా నేను ఏం లేదు అక్కడ కనుక్కొనేసి ఇంకా లోపలికి ఇంకా బయటికి వచ్చేసా. మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు? ఇంకా వెళ్ళిపోయా, బైక్ తీసుకున్నా ఇంకా నేను వెంటనే వచ్చేసాను. ఓకే. వెంటనే వచ్చేసి అక్కడ దారిలో మళ్ళీ మనం రిటర్న్ వచ్చే దారిలో ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు సార్. వాళ్ళని అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా చూసారా చెప్పండి అంటే చూడలేదన్నారు. ఆ షాప్ ఓనర్ ను కూడా అడిగాను, ఈ అమ్మాయి ఏమన్నా కనిపించిందా అంటే లేదన్నా చూడలేదు అన్నారు. సరే అనేసి ఇంకా నేను రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ప్రొద్దుటూరుకి వచ్చాను నేను నేరుగా మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఓకే. సో నేనేం చేశాను అంటే మా పిన్నిని పికప్ చేసుకుని మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా ఊరు అమ్మాయి అంటే ఆ అమ్మాయిని అడిగాను సార్, నీకు ఏమన్నా చెప్పు, నువ్వు ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పకుంటే నువ్వు పోలీసు వాళ్ళు పిలుస్తారా అన్న, లేదంటే నువ్వు స్టేషన్కి పోతావు చెప్పు, నిజం చెప్పు అంటే ఆ అమ్మాయి లేదు అన్న నాకు ఫోన్ చేసి ఇలా గండికోటకు పోతాను. అమ్మాయి అంటే ఆ పాప వచ్చేసి మా విలేజ్ నుంచి వెళ్తుంది అనమాట కాలేజ్కి. ఓకే. సో ఆ అమ్మాయికి చెప్పిందంట, మా అమ్మ కూడా డాకరా కట్టుకోను విలేజ్ కి వస్తుంది అంటే గండిపేట ఎవరెవరితో వెళ్తాను అనే విషయం ఏమైనా చెప్పిందా వాళ్ళకి? అదే సార్ గండికోట పోతా అని చెప్పింది, ఎవరితో పోతా అనే విషయం చెప్పలేదంట. ఓకే. సో తర్వాత వీళ్ళు ఈ అమ్మాయిని ఇంటర్గేట్ చేస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లేదన్నా నాకు చెప్పింది, ఈ అమ్మాయి మా ఊరు నుంచి అనమాట, విలేజ్ నుంచి వెళ్తుంది కాలేజ్కి. కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలా 5:20కి వెళ్ళా నేను ఇంటికి వస్తాను డైరెక్ట్. మా అమ్మ ఒకవేళ ఆ టైంకు విలేజ్ లో ఉంటే కాలేజీకి వచ్చిందా మా అమ్మాయి అంటే వచ్చినా అని చెప్పాను సార్. ఓకే. సరే అనేసి మేము వెయిట్ చేసాము. అంటే సార్ వాళ్ళని అడిగాము, మేము మా పిన్ని కేసు ఫైల్ చేద్దామంటే వీళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ పిల్లలతో 5:20కి వస్తా అని చెప్పింది కదా, మీరు 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు. సో అనేసి 5:20 వరకు వెయిట్ చేద్దాం అనేసి మా బాబాయ్ అంతలోపు ఎరువుంటకు పనికి వెళ్తాడు సార్. అక్కడి నుంచి మా బాబాయ్ ఇంక వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత హలో వినిపిస్తుంది సురేంద్ర గారు. సార్ వచ్చేసిన తర్వాత మా బాబాయ్ అరే నేను వెళ్ళేసి మా బాబాయ్ని పికప్ చేసుకుని ఇంటికి వచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత మా బాబాయ్ వచ్చేసరికి 2:40 అలా ఉంటుంది సార్, 2:40 సంథింగ్ ఆ టైం, నియర్లీ 3 అలా ఉంటుంది. సో మా బాబాయ్ని తీసుకొని ఇంటికి వచ్చాను. మా బాబాయ్ ఏమన్నాడంటే అరే నువ్వు కాలేజ్ సందులో నువ్వు ఈ ఎడ్జ్ లో ఉండు, నేను ఇంకొక ఎడ్జ్ లో ఉంటాను అని చెప్పాడు. అంటే మాకు సార్ వాళ్ళు అంటే ఇంతకుముందు కూడా చాలా మంది పిల్లలు ఇలాగే కాలేజ్ కొట్టి 5:20కి ఇక్కడ కాలేజ్ వెళ్తుంటారు. సో అనేసి వెయిట్ చేయనంటే నేను వెయిట్ చేశాను. సో ఆ కార్నర్ మా బాబాయ్, ఈ కార్నర్ నేను వెయిట్ చేశాను సార్. 5:20 అయింది, 5:35 అయింది, ఇంకా అమ్మాయి రాలేదు. 5 ఇంకా రాకుండా అంటే ఇంకా నేరుగా వెళ్ళిపోయినాం సార్ వన్ పోలీస్ స్టేషన్. 5:20 వరకు మీరు కాలేజ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, గండిపేటలో లేరు? గండికోటలో లేను అసలు. గండికోటలో మహా అయితే ఏంటంటే నేను ఆ వ్యూ పాయింట్ లో ఉండింటే ఒకవేళ ఆ వ్యూ పాయింట్ లో ఒక 3 to 5 minutes సార్ అంతే. ఓకే. మీరు గండికోట నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ బాబాయ్కి ఫోన్ చేసే మధ్యలో మీరు ఎవరెవరిని కలిసారు, ఎంతమందికి ఫోన్ చేశారు? నేను ఎవరిని కలిసలేదు సార్. నేను వచ్చే దారిలో వాళ్ళ మామకి కాల్ చేస్తూ వచ్చాను సార్. దారిలోనే వాళ్ళ మామకి కాల్ చేస్తూ వచ్చా. రే అంటే ఆ అబ్బాయి లొకేషన్ నెంబర్ నాకు తెలియదు సార్, ఆ నెంబర్ కోసం నేను కాల్ చేస్తున్నా వాడికి. వాడు లిఫ్ట్ చేస్తున్నాడు, కడపలోనే ఉన్నాడు, వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు, ఇసుకే తోలుతున్నాడు అంటున్నాడు కానీ వాడి ఫోన్ నెంబర్ ఇవ్వట్లే, వాడితో మాట్లాడి ఎట్లా. ఓకే.
ఇదే జరుగుతుంది కానీ వానితో నాకు మాట్లాడలేదు సార్ ఎటువంటి పరిస్థితిలో. ఏం చేస్తాను నేను గండికోట అంటే రిటర్న్ లో వాడికి కాల్ చేస్తున్నా నేను. వాడు ఏం చేస్తున్నా అంటే సరే ఉండు నెంబర్ పెడతానా ఉండు అనేసి నెంబర్ పెట్టాడు సార్. నెంబర్ పెట్టిన తర్వాత నేను లోకేష్ కాల్ చేయడం మొదలు పెట్టా. లోకేష్ కాల్ చేస్తే వాడు అసలు నా ఫోన్ ఎత్తలేదు సార్. వాడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయలేదు. రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఎన్ని గంటలకి ఇది నేను గండికోట నుంచి రిటర్న్ వస్తున్నాను కదా చూసేసి. మధ్యాహ్నం ఆ సమయంలో కాదు, మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కదా, 2 గంటల తర్వాత మళ్ళీ మీరు లోకేష్కి ఏమైనా కాల్ చేసే ప్రయత్నం చేస్తారా? మీ నుంచి ఏమైనా కాల్ వెళ్ళిందా? నా నుంచి కాల్ అదే సార్, నేను గండికోట రిటర్న్ లో ఉన్నప్పుడే నేను కాల్ చేస్తున్నా వాడికి. ఓకే. నాకు రిటర్న్ జర్నీలో నేను ఉన్నప్పుడే నాకు మధ్యలో వాడి నెంబర్ పెట్టాడు. నేను వాడిని టార్చర్ చేస్తున్నా నాకు వాడి నెంబర్ కోసం అని. అప్పుడు నాకు లోకేష్ నెంబర్ పెట్టాడు. నాకు నెంబర్ పెట్టాను, నేను లోకేష్ కాల్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే. చేస్తుంటే ఎంతసేపటికి లిఫ్ట్ చేయలేదు సార్. చాలా సార్లు చేసినా లిఫ్ట్ చేసి కాల్ చేసినా కూడా వాడు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుండా ఉంటే తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేశాను. చేస్తే నాకు ఎవడైతే నెంబర్ ఇచ్చినాడో వాళ్ళ మామనే ఫోన్ ఎత్తాడు సార్. ఓకే. ఎత్తేసి ఎక్కడికి వెళ్ళా వీడికి ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తున్నావు అంటే వాడు ఇసుక తోలుతున్నాడు అంటున్నాడు సార్. నాకు వానితో మాట్లాడంటే వాళ్ళ మామ మాట్లాడేట్లా. సో ఫోన్ నా దగ్గర ఉంది అంటున్నాడు, ఛార్జింగ్ పెట్టిపోయినాడు ఏదో చెప్తున్నాడు సార్. ఓకే. సో అనేసి మేము వచ్చేసాం సార్. నేను ప్రొద్దుటూరు వచ్చేసాను. అంటే ఈ కారణం మా బాబాయ్ ఉన్నాడు, ఆ కారణం నేను ఉన్నా. ఓకేనా? 5 గంటల 20 నిమిషాల వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయారు. 5:30 వరకు ఉన్నాం సార్. ఓకే. నియర్లీ ఉన్నాము. నేను చూస్తున్నా వాడు ఏం చేశాను అంటే చరణ్ నాకైతే ఎవరైతే నెంబర్ ఇచ్చినాడో అబ్బాయి వాళ్ళ మామ, ఆ అబ్బాయి నాకు ఆ వీధిలో కనిపించినాడు సార్. కాలేజ్ ఏదైతే మేము వెయిట్ చేస్తున్నాం ఆ సందులో అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి కనిపిస్తే ఎక్కడికి పోతున్నావురా అంటే ఈడ మా చెల్లెలు ఈడే హాస్పిటల్లో ఉంది, బాటిల్ ఎక్కుతున్నాయి అన్నాడు సార్. సరే అనేసి సరే కట్ చేసినాను, మళ్ళీ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే మేము వెయిట్ చేస్తుంటే నేను మళ్ళీ వచ్చిన వాడి దగ్గరికి. అంటే హాస్పిటల్ దగ్గర ఉన్నాడు వాడు, ఆఫీస్లోనే సార్ హాస్పిటల్. నేను మళ్ళీ వెళ్ళేసి అరే వాడి ఫోన్ ఎందుకు నీ దగ్గర ఉందంటే వాడు నా దగ్గర పెట్టాడు, వాడు ఇసుక దొరుకుంటాను అన్నాడు. అంటే సరేరా నువ్వు వాడి లాక్ ఓపెన్ చేయరా అని చెప్పాను సార్. ఓకే. కాల్ లాక్ అంటే మామూలు ప్యాటర్న్ పాస్వర్డ్ ఏది ఉందో ఆ ఫోన్ ఓపెన్ చేయరా అని చెప్పాను సార్. ఓకే. ఎందుకంటే ఓపెన్ చేస్తే మ్యాప్స్ లో సెట్టింగ్స్ లో ఉంటుంది అనమాట, టైమింగ్ అందుకుంటుంది అనేసి మ్యాప్ అందుకనేసి లాక్ తీరా అంటే నాకు తెలియదు అన్నాడు సార్. నాకు తెలియదు అంటేనే సర్లేసి అనేసి మళ్ళీ నేను ఆ కారణం దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేస్తున్నా ఆ అబ్బాయి కోసం, అదే మా అమ్మాయి కోసం సార్. వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాకుండా అంటే ఇంకా వెళ్ళిపోయాం. 1 టౌన్కి వెళ్ళేసి పోలీస్ కి అక్కడ కేసు ఫైల్ చేశాం సార్. ఓకే. కేసు ఫైల్ చేసిన తర్వాత ఇంకా సార్ మీకు ఎవరి మీద నా అనుమానం ఉందంటే ఈ లోకేష్ సార్ అని చెప్పాను సార్. లోకేష్ అంటే 1 నెంబర్ చెప్పంటే సార్ 1 నెంబర్ చెప్పినా కూడా వాళ్ళ మామ ఎత్తుతున్నాడు సార్, వాడు ఈడ ప్రొద్దుటూరులో ఉన్నాడు, ఆ అబ్బాయి అమ్మ అక్కడ విలేజ్ లో ఉన్నాడు అని చెప్పాను. సరే వాళ్ళ మామ నెంబరే నువ్వు చెప్పు అన్నాడు అనేసి నేను వాళ్ళ మామ నెంబరే చెప్పాను సార్. వాళ్ళ మామ నెంబర్ చెప్తే సార్ వాళ్ళు ఫోన్ చేశారు, బాయ్ నువ్వు స్టేషన్కి రా ఫస్ట్, మీ వాడు లోకేష్ ముందు తీసుకురా అంటే వాడు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత 1 అవర్ నుంచి 1.5 అవర్ తర్వాత స్టేషన్కి వచ్చినాడు సార్. ఓకే. ఈ లోకేష్ అబ్బాయి. లోకేష్ ఏం రా ఎక్కడికి వెళ్ళినావురా, ఎక్కడికి తీసుకెళ్ళినావు చెప్పురా అంటే నాకు వాళ్ళ మామూలు కూడా పాపం అడిగినారు సార్. వాళ్ళు కొట్టారు వాడిని కూడా, లోకేష్ కొట్టి అడిగారు ఎక్కడికి వెళ్ళావు అంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను కడపకే వెళ్ళానని చెప్తున్నాడు కానీ గండికోట పోయినా అనే విషయం ఎవరికి చెప్పట్లేదు వాడు. ఓకే. అంటే మీరు వాళ్ళ మామగారు వాళ్ళని కూడా అడగండి సార్ ఒకసారి కాల్ చేసి. వాళ్ళ మామ అవును సార్, వాళ్ళ మామ వాళ్ళకి మాత్రం ఇది చెప్పట్లేదు వాడు గండికోట పోయినా అనే విషయం చెప్పలేదు. స్టేషన్ కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తే తర్వాత చెప్పాడు సార్ నేను ఇలా అమ్మాయిని తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడ నాకు ఇంత అదే వాళ్ళ మామ ఇంకొక మామ ఉన్నాడు సార్, ఆ మామ వీడికి కాల్ చేసి చెప్పాడంట అరే నువ్వు ఏమన్నా సురేంద్ర ఎదుగుతున్నాడు అనేసి. ఓకే. వాడికి ఇంకా అర్థమయ్యేసి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వీడు వచ్చేసినాడు సార్. ఓకే. ఇది సార్ వాడు చెప్పింది, వాడు కూడా చెప్పింది ఇది సీసీలో కూడా ఉన్నాయి సార్ రికార్డ్స్. సో పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మీరు వెతుకుతున్నారు అనే విషయం తెలిసి భయం వేసి అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చేసాడు. వదిలేసి వీడు వచ్చేసాడు సార్. పోలీస్ కేసు కట్టింది అది ఎప్పుడు చెప్పాడు గండికోట పోయినేసి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిన తర్వాత వాడు చెప్పాడు ఎస్ఐ గారితో. ఎస్ఐ గారు ఏమన్నారంటే కేసు ఫైల్ చేసి ఓకే మనం గండికోటకి వెళ్దాము అన్నాడు సార్.
సో యాక్చువల్ గా నేను ఎంట్రన్స్ లో ఆ అబ్బాయిని అడిగినాను సార్, టోల్ గేట్ దగ్గర సీసీ పని చేస్తున్నా అనేసి అడిగాను సార్. మరి మీరు ఫోటోలు చూపించి అడగలేదు అక్కడ వీళ్ళ లోపలికి వెళ్ళారా అని? అడిగాను సార్, విలేజర్స్ అడిగాను, అక్కడ షాప్ కీపర్స్ అందరూ అడిగాను సార్. వాళ్ళు తెలియదనే చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఆ అబ్బాయిని అడిగినాను సార్, ఎంట్రన్స్ లో టోల్ దగ్గర సీజీలు పని చేస్తాయంటే కలెక్టర్ పెట్టుకున్నాయని చెప్తున్నారు సార్. ఒకవేళ పని చేస్తాయి అని చెప్పిందంటే నేను అక్కడ చూసుకునేవాడిని సార్. చూసి ఇంకా అక్కడ మీరు ఈ అబ్బాయి అమ్మాయి వెళ్ళారా అని మీరు మొబైల్లో చూపించి అడగలేదా? మీరు లోపలికి వెళ్ళినప్పుడు అందరిని అడిగారు కదా, టోల్ ప్లాజాలో ఉన్న అబ్బాయిని అడగలేదా? అడిగినాను సార్, అతను చూడలేదన్నా అన్నాడు సార్. యాక్చువల్గా ఆ టైం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చాడు సార్ షిఫ్ట్ కు. ఓకే. అంటే ఇప్పుడు టోల్ వెళ్ళేటప్పుడు అసలు ఆ అబ్బాయికి వీళ్ళకి వేరే అతను టోల్ తీసుకున్నాడు, నేను వచ్చినప్పుడు ఇంకొక అబ్బాయి అన్నాడు అనమాట ఆ ప్లేస్ లో. నాకు మెయిన్ ఏంటంటే అక్కడ సీసీ కెమెరా నాకు ఉందని తెలిసిందే, నేను అక్కడే చెక్ చేసుకున్నాను సార్. ఓకే. చెక్ చేసుకుని నేను ఆల్రెడీ మాకు బంధువులు ఉన్నారు, నేను అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని కనీసం నేను సర్చింగ్ అన్నా చేసుకునేవాడిని. సో నాకు అది లేదనేసి నేను ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బావ కడపకి వెళ్ళినాడు అనేసి చెప్తున్నాడు అనేసి నేను కడప మీద జాగ్ ఉంది సార్ నాకు, అంటే మా చెల్లె ఏమైనా కడపకు తీసుకెళ్ళి ఉంటాడు అనేసి. సో అందువల్ల నేను ఏం చేశాను అంటే గండికోటలో ఇన్ డెప్త్ గా నేను సెర్చ్ చేయలేదు అసలు, జస్ట్ వెళ్ళాను వచ్చాను అంతే, అక్కడ ఉండే వాళ్ళని అడిగాను వచ్చాను అంతే సార్. ఓకే. ఈ